పోరుమామిళ్ల మండలంలోని ప్రజా సమస్యలు గాలికి వదిలేసిన కూటమి ప్రభుత్వం ప్రజలకు చెప్పిన మాటలు చేసిన వాగ్దానాలు నెరవేర్చడంలో విఫలమైందని జిల్లా కార్యవర్గ సభ్యులు పి బాలు, సిపిఐ ఏరియా కార్యదర్శి పిడుగు మస్తాన్లు పాలక ప్రభుత్వంపై ఆగ్రహం చెందారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ పోరుమామిళ్ల మండలంలోని ఏ గ్రామానికి వెళ్లినా సీసీ రోడ్లు, త్రాగునీరు, డ్రైనేజీ సమస్యలతో అల్లాడిపోతున్నారని వారన్నారు. అలాగే కూటమి ప్రభుత్వం చెప్పిన వాగ్దానాలు మహిళకు ఆసరా నెలకు 1500, చదువు పూర్తయి ఉద్యోగం లేని యువతీ యువకులకు నెలకు 3000 రూపాయలు, వితంతు వృద్ధులు, వికలాంగులకు కొత్త పింఛన్లు, ప్రతి గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్కరికి 3 సెంట్లు, పట్టణాలలో 2 సెంట్లు, 2 ఎకరాల బంజర భూమి ఇవ్వాలని, ప్రతి గ్రామంలోని శ్మశాన స్థలంను రుద్రభూమిగా నమోదు చేసి శ్మశానంలో చేతి పంపు బోరు ఏర్పాటు చేయాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇంటి స్థలం ఇస్తాం. వ్యవసాయం చేసుకోవడానికి రైతులకు 2 ఎకరాల పొలం ఇస్తాం. అదేవిధంగా ప్రతి మహిళకు 1500 ఇస్తాం. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి 3000 రూపాయలు ఇస్తామని చెప్పి ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఇవాళ అనేక హామీలు సూపర్ 6 పేరుతో ఇవ్వడం జరిగింది. మరి ఇవాళ మనం అడుగుతా ఉన్నాం, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీల్లో ఏ ఒక్క హామీ అయినా నెరవేరిందా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇచ్చారా 1500 మహిళలకు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇచ్చారా 3000 రూపాయలు నిరుద్యోగ భృతి అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ మీరు 2 సెంట్లు పట్టణ ప్రాంతాల్లో, 3 సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో ఇచ్చారా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ మీ 3 సెంట్లు ఇవ్వడమే పక్కన పెడితే, ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 1.5 సెంటు స్థలం ఇచ్చారు. దాన్ని బాత్రూమ్ కూడా సరిపోదని చెప్పి దాన్ని 3 సెంట్లు వేసి ఇస్తానని చెప్పావు. జగనన్న ఇచ్చినటువంటి 1.5 సెంటు లేదు, మీరు చెప్పినటువంటి 3 సెంట్లు స్థలం లేదు. అందుకని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి పేదవాడికి ఇవాళ పోరుమామిళ్ల పట్టణంలో ఉన్నటువంటి రెవెన్యూ యంత్రాంగం రాత్రికి రాత్రి ఆన్లైన్లో పేర్లు మారుతా ఉన్నాయి. రాత్రికి రాత్రి భూమి ఒకరి నుంచి ఇంకొకరికి మారుతా ఉంది. అయినా కూడా ఎక్కడైతే పేదల పునరావాసం ఏర్పాటు చేసుకొని ఉన్నటువంటి పోరుమామిళ్ల మండలంలో మీరు ఎందుకు ఈ పేదలను పరిశీలించడం లేదని చెప్తా ఉన్నాం. ఎంఆర్ఓ మారినప్పుడు, ఆర్టీఓ మారినప్పుడు రకరకాల పేరుతోటి ఈ పేదలను హింసించడమే తప్ప ఈ పేదలకు ఎక్కడైనా న్యాయం చేశారని చెప్పి అడుగుతా ఉన్నాం. అందుకనే ఇప్పుడున్నటువంటి ఎంఆర్ఓ గారైనా ఈ పేదలను గుర్తించాలి. అక్కడ ఉన్నటువంటి పేదలు పాములతో కనిపించుకున్నారు, తేళ్లతో కుట్టించుకున్నారు. నీళ్లు లేకపోయినా, కరెంటు లేకపోయినా, మౌలిక వసతులు లేకపోయినా 12 సంవత్సరాల కాలంగా అక్కడ నివాసం ఉంటూ ఉన్నారు. అందుకనే ఇవాళ ఎంఆర్ఓ గారిని అడుగుతా ఉన్నాం, తక్షణమే అక్కడ ఉన్నటువంటి కాలనీకి మౌలిక వసతులు ఏర్పాటు చేయాలి. అక్కడ ఉన్నటువంటి